నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అయోధ్య ఆలయంలో విరాళాల చోరీ కేసులో 6 మీద ఛార్జ్షీట్ ఫైల్ అయింది. సరే, కొత్త జనరల్ సెక్రటరీ, ఇంటర్మ్ జనరల్ సెక్రటరీగా ఆర్ఎస్ఎస్కు చెందిన కృష్ణమోహన్ గారిని అపాయింట్ చేశారు. చంపత్ రాయ్ రాజీనామా, ఇంకొక మిశ్రా గారి రాజీనామా ఆమోదించారు. ఇక్కడ నిజాయితీ, సమర్థత ఈ రెండింటికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఏంటంటే వాళ్ళు నిజాయితీ పరులైనప్పటికీ సమర్థవంతంగా వ్యవహరించలేకపోవడంలో ఈ చోరీ జరిగిందనేది వెలుగులోకి వచ్చిన వాస్తవం. 29 నెలల పాటు అసలు ఎలా ఈ విరాళాల చోరీ జరిగింది అనే దానికి సంబంధించి సమగ్రంగా సిట్టు అధ్యయనం చేస్తోంది, దర్యాప్తు చేస్తోంది. ఎవరిని ఇందులో వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదనే పద్ధతిలోనే యూపీ గవర్నమెంట్ ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే వదలదలుచుకోలే. ముందర ఐడెంటిఫై అయింది, అరెస్ట్ అయింది చిన్న స్థాయి ఉద్యోగులు అని అనుకుంటున్నప్పటికీ దీని వెనకాల నిజంగా ఎవరైనా పెద్ద హస్తాలు ఉన్నాయా అవి కూడా నిగ్గు తేల్చే కార్యక్రమం మొదలైంది. ఛార్జ్షీట్ అలాగూ ఫైల్ అయింది కాబట్టి ఒకటి. రెండోది, అసలు ఈ అవినీతి క్రమం ఎలా జరిగింది, దీంట్లో ఏ పద్ధతుల్ని, ఏ విధానాలని వాళ్ళు పాటించారు అవినీతికి పాల్పడిన వాళ్ళు. దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఎలా జరిగింది సార్ అసలు మొత్తం? ఇది ఒక సూపర్వైజరీ ఫెయిలియర్. అదే ఎస్ఐటి వర్డ్స్ వాడుతున్నాను నేను. సూపర్వైజరీ ఫెయిలియర్ అంటే మిమ్మల్ని ఒక సూపర్వైజర్గా పెట్టి మీ కింద 10 మంది పనిచేస్తే వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదంటే అది మీ తప్పు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చేశారు, మీరేం చేశారు. లేకుంటే మిమ్మల్ని సూపర్వైజర్గా ఎందుకు ఉంచుకుంటాను, మిమ్మల్ని అక్కర్లేదు ఇంకోని పెట్టుకుంటుండే కదా నేను. ఆ వర్డే సూపర్వైజ్ చేయాల్సింది మీరు. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండే టెంపుల్లో. ఏంటది? మందిరంలో ఒకటి డొనేషన్స్, బిల్డింగ్ అది మందిరం కట్టడానికి వచ్చిన డొనేషన్స్ సపరేట్, దాని తర్వాత వచ్చిన డొనేషన్ సపరేట్, దాంతోపాటు ఫిజికల్ ఆఫరింగ్స్, పాదుకాలు కానీ, రామచరిత్ర మానస్, గోల్డ్ ప్లేటెడ్ రామచరిత్ర మానస్ కానీ, మిగతా దాంట్లో అంతా శివసేన వాళ్ళు ఏదో ఇటుకెచ్చారంటారు, సిల్వర్లోకి ఇటుకెచ్చారంట, ఇదన్నీ సపరేట్గా రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు చాలా క్లియర్గా బాగా జరుగుతుంది అనేది నేను చెప్పలేదు. అలహాబాద్ హైకోర్టు 2 సార్లు చెప్పారు, సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించారు. ఎస్ఐటీ ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు సిబిఐ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. సిబిఐ రోల్ ఎప్పుడు వస్తుందంటే, ఒకటి ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళింది, అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సిబిఐ వస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఒక జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం ఉంటుంది స్టేట్ పోలీస్కి. కానీ సిబిఐకి అది లేదు. ది కెన్ ఇన్వెస్టిగేట్ ఆల్ అరౌండ్ ద కంట్రీ. ఒకసారి కోర్టో లేకుంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వాళ్ళు. ఈడీ ఎందుకు వస్తారు? ఈడీ వస్తారు ఎందుకంటే మీ డబ్బులతో హవాలా ఏమైనా జరిగిందా అట్లాంటి దాంట్లో ఈడీ వస్తారన్నమాట. ఇప్పుడు జరిగిన దాంట్లో ఇవాళ మనం చూసాం, నిన్న ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు జరిగింది ఆ రోజు మొన్న. దాంట్లో చంపత్ రాయ్ ఆయన రాజీనామా అంగీకరించారు. అనిల్ మిశ్రా ట్రస్టీ ఆయన రాజీనామా తీసుకున్నారు. అది కాకుండా గోపాల్ రావు అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఆయన కూడా తీసేశారు. గోపాల్ రావు ఓకే. సో ఆయన కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో తెలియదు మనకి, కానీ ఆయన కూడా తీసేశారు. ఇప్పుడు దాని ప్లేస్లో వీరొక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టబోతున్నారు, సిఈఓ. మన దగ్గర ఈఓగా ఉంటారు, మన దగ్గర చాలా మంచి ఈఓలు దీనికన్నా ముందు ఉన్నారు మన దగ్గరే, తిరుమల తిరుపతి దేవస్థానంలో. అట్లనే సిఈఓని అపాయింట్ చేయబోతున్నారు. ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. దానికోసం ఒక 3 మెంబర్ కమిటీని పెట్టారు. ఒకరు చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సిక్కిం హైకోర్టు నుంచి, అది కాకుండా షిర్దీ టెంపుల్ సంస్థాన్ అక్కడి నుంచి, మిగతా ఇంకా ముగ్గురు ఉన్నారు. అట్లా కమిటీలో ముగ్గురిని పెట్టి దే ఆర్ నౌ కైండ్ ఆఫ్ వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు అన్నమాట. ఈ ముగ్గురులో కూడా వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, వన్ ఇస్ ద లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, జస్టిస్ ప్రమోద్ కోహిల్ అండ్ సురేష్ హర్వారే ఆయన షిర్దీ నుంచి. వీరు ముగ్గురు కలిసి ఒక సీఈఓని సెలెక్ట్ చేయబోతున్నారు. సీఈఓని సెలెక్ట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ ఈ ట్రస్టీని రీప్లేస్ చేస్తారు. దాంతో ట్రస్ట్ ఉంటుంది, ఎందుకంటే ట్రస్ట్ కెనాట్ బి డిజాల్వ్ లైక్ దట్. అదొక ప్రాబ్లం ఉంది. అది ఏ ట్రస్ట్ అయినా మీరు ఒకసారి ఫామ్ అయితే దాన్ని డిజాల్వ్ చేయడం చాలా కష్టం. రాజీనామా చేయొచ్చు, చనిపోతే మెంబర్ని మళ్ళీ మీరు రీప్లేస్ చేయక్కర్లేదు, అట్లాంటి కూడా ప్రొవిజన్స్ ఉంటుందన్నమాట. వాసుదేవన్ గారు, ఇప్పుడు జరిగిన దీంట్లో ఒక మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2926 ఫిజికల్ ఆఫరింగ్స్ వచ్చినాయి. నేను చెప్పాను చూడండి, పాదుకాలు ఉండొచ్చు, మొన్న ఆయన ఆభరణాలు రామచరిత్ర మానస్ ఇచ్చిన ఆయనేమో అదేంటో రాముడు పక్కన పెట్టలేదని చెప్పి నిన్న చాలా పెద్ద గొడవ చేశారు. అట్లాంటి మీరు అన్ని ఆఫరింగ్స్ రామ విగ్రహం పక్కన పెట్టారంటే ఇంత ఎత్తే వచ్చేస్తుంది, మళ్ళీ అది అక్కడ స్పేసే ఉండదు దాని లోపల.
2900 ఐటమ్ అంటే ఆయనకి మూల విరాట్కి అలా సమర్పించి తీసి పక్కన పెట్టచ్చు. ఎందుకంటే దాని సేఫ్టీ మళ్ళీ పెద్ద ఇష్యూ. రేపు 24/7 ఎవరు చూసుకుంటూ కూర్చోరు దీన్ని. 2000 ఐటమ్స్ చూసుకుంటూ కూర్చోవాలి సెక్యూరిటీ వాళ్ళు. అది సేఫ్ కీపింగ్లో లాకర్లో ఎక్కడ పెట్టి బ్యాంక్ లాకర్లో పెట్టి సీల్ చేసేసారు దాన్ని. సో ఈ 2926 ఐటమ్స్ని ఎస్ఐటి మొత్తం చెక్ చేశారు, రికార్డ్ చేశారు, కరెక్ట్గా ఉంది, ప్రాబ్లం లేదండి. ఇది ఫిజికల్గా ఇచ్చిన డొనేషన్స్. దాని తర్వాత మనకు తెలిసిందే చాలా మటుకు డొనేషన్స్ ఈ క్యాష్ రూపంలో అండ్ చెక్ రూపంలో, మోస్ట్లీ చెక్ రూపంలో వచ్చింది. ఆర్టీజీఎస్లో ఇనీషియల్ రౌండ్లో వీళ్ళు దేశం మొత్తం తిరిగారు డొనేషన్స్ కోసం రామ మందిరం కట్టడానికి. దాంట్లో వచ్చిన టోటల్ అమౌంట్ 3,264 కోట్లు. 3,264 కోట్లు డబ్బులు వచ్చినాయి. దాంట్లో ఖర్చు అయింది 2,370 కోట్లు రామ మందిరం, దాని ల్యాండ్ కొనడానికి, కన్స్ట్రక్షన్కి, చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్కి, ఇదంతా కలిసి ఖర్చు అయిందన్నమాట. మిగతా డబ్బులు బ్యాంక్లో ఉంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ పేమెంట్స్ అంతా బై చెక్ ఇచ్చారు, L&T వాళ్ళు కట్టారు అది. సో దెర్ ఇస్ నో డిస్ప్యూట్ రిగార్డింగ్ దట్. దాని తర్వాత ఆఫరింగ్స్, ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. ఇన్సెప్షన్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ఆఫరింగ్స్లో 582 కోట్లు వచ్చినాయి. ఓకే, 582 కోట్లు వచ్చింది. దాంట్లో 391 కోట్లు ఖర్చు అయింది. వేరియస్ థింగ్, అది ప్రాణప్రతిష్ఠ టైం కానీ, దాని తర్వాత ధ్వజస్తంభం జరిగినప్పుడు కానీ, మిగతా దాంట్లో ఖర్చు అయిన డబ్బులు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి కదా. కరెక్ట్, 391 కోట్లు. ఇన్ఫాక్ట్ దాన్ని కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎస్ఐటి. ప్రతి బిల్లు చెక్ చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ టైంలో జరిగిన దానికి ఆడియో సిస్టమ్ తీసుకున్నవి ఎంత ఖర్చు, డెకరేషన్కి ఎంత ఖర్చు, టెంట్ సిటీ కట్టారు దానికి ఎంత ఖర్చు. అంటే మీరు ఒక టెంట్కి ఇంత అంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు, మార్కెట్లో ఎంత ఉంది రేట్ అంటే కరెక్ట్, ఓకే దెన్ ఇట్ ఇస్ కరెక్ట్. ఆ రోజులో ఎంత ఉంది, అక్కడెక్కడ 50,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దెన్ ఇట్ కెన్ బి పాస్డ్. ఓకే, ఇట్లాంటి ప్రతిదాన్ని ఫారెన్సిక్ ఆడిట్ అంటారు దీన్ని. ఫారెన్సిక్ ఆడిట్ చేస్తున్నారు ఎస్ఐటి వాళ్ళు. అంటే వాళ్ళు కాదు, వాళ్ళు ఆడిటర్స్ని తెచ్చుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అనమాట. సో ఇప్పుడు ఈ మిగతా డబ్బులన్నీ, ఈ మిగిలిపోయిన డబ్బులన్నీ బ్యాంకులో ఉంది, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చిందంతా ఈ హుండీ కలెక్షన్ నుంచి వచ్చింది. ఓకే, అక్కడే కౌంటింగ్ రూమ్లో జరిగిన ఒక క్లియర్గా చెప్తున్నారు ఎస్ఐటి. ద ఎంటైర్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఇన్ ద కౌంటింగ్ రూమ్, అక్కడే ఎండ్ అయింది. కౌంటింగ్ రూమ్లో 20 మందిని 3 షిఫ్ట్లలో పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళకి జీతం 20,000 రూపాయలు. వాళ్ళ కటింగ్ అంతా అయినాక వాళ్ళ పాకెట్కి, వాళ్ళ చేతికి వస్తుంది 15,000 రూపాయలు. కానీ వాళ్ళు రోజుకి కౌంట్ చేస్తున్న లక్షలు. ఒక హ్యూమన్ బీయింగ్ టెండెన్సీ ఉంటుంది, అరే నాకు 15,000 జీతము, ఇక్కడ చూడు నేను రోజు ఒక 1,000 రూపాయలు పాకెట్లు వేసుకుంటే ఎవరికి తెలుస్తుంది. ఓకే, నాకు నెలకు 30,000 వస్తుంది, నా జీతం కన్నా డబుల్ అయిపోతుంది నాకు. మళ్ళీ వాడు నెక్స్ట్ డే ఆలోచిస్తాడు, ఇది 1000 ఎందుకు, మనం 2,000 తీసుకుంటే బాగుంటుంది. నాట్ ఆల్ 20 పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోవచ్చు. అది మెయిన్గా ఈ 6 మంది ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళని వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ స్టాఫ్ని వాడుకున్నారంటే, బాత్రూంలో తీసుకెళ్ళి పెట్టారంట. అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి క్లీనింగ్ వాళ్ళ దగ్గర బకెట్లు, బ్యాగులు అన్నీ ఉంటాయి, వాళ్ళని ఎవరు చెక్ చేయరు, వాళ్ళని దాంట్లో తీసుకెళ్లారనమాట. సో మోడస్ ఆపరెండి చాలా ప్లాన్ చేశారు ఇదంతా. దాంట్లో టిను అని ఒకడు ఉన్నారు, ఒక యాదవ్ ఆయన, ఐ ఫర్గెట్ హిస్ ఫస్ట్ నేమ్, అఖిలేష్ యాదవ్ రిలేటివ్. ఓకే, ఇది జరిగిన రోజు, ఏ రోజు ఫస్ట్ ఈ బయటకు వచ్చిందో న్యూస్, దానికైనా ముందు రోజు 6 సార్లు ఫోన్ చేశాడు అఖిలేష్ యాదవ్. వీళ్ళిద్దరు మాట్లాడారంట. ఇప్పుడున్న ఎస్ఐటికి ఇచ్చిన అలిగేషన్, అది ప్రూవ్ చేయలేదు ఇంకా. 6 సార్లు ఫోన్ చేశారు, ఏం మాట్లాడారని చెప్పి. దాని తర్వాత అఖిలేష్ యాదవ్ ఈ న్యూస్ బయటికి తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది. ఈ టిను అనే మనిషి కౌంటింగ్ రూమ్లో ఆయనకి ఏ రోల్ లేదు, సూపర్వైజర్గా ఉన్నాడు. కానీ కౌంటింగ్ రూమ్ కీస్ వాడి దగ్గర ఉందంట, తలం చేయి. అంటే ఏదవుతుంది, ఎవరో ట్రస్ట్ బోర్డ్ మెంబరు ఆయన దగ్గర ఉంటుంది కీస్. ఆయన నేను ఎందుకు రోజు వచ్చి ఇక్కడ కూర్చోవాలి, మళ్ళీ నువ్వు చూసుకోరా, ఈ కీ నీ దగ్గర పెట్టేసుకో అంటారు. ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఏంటి, వాసుదేవన్ గారు, వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దాకా కలెక్షన్ అంతా ఆడిట్ చేస్తున్నారు, కానీ రోజుకి ఎంత వచ్చింది, బ్యాంకులు ఎంత వేశారు కౌంటింగ్ తర్వాత అని చెప్పి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కాండల్ బయటకు వచ్చిన తర్వాత కలెక్షన్స్ ఎంత ఉంది పర్ డే అని చూస్తే 26 నుంచి 27 లక్షలు ప్రతిరోజు వస్తుంది. ఓకే, దీనికన్నా ముందు బ్యాంకులో డిపాజిట్ చేసేది 17 నుంచి 18 లక్షలు. ద డిఫరెన్స్ ఈజ్ అరౌండ్ 7 to 8 lakhs పర్ డే. దాన్ని మీరు 30 రోజులతో మల్టిప్లై చేస్తే 2.4 crores. ఓకే, 2 crores అరౌండ్ అనుకోండి. దెన్ యూ మల్టిప్లై దాట్ విత్ 29 months. 29 నెలల్లో జరిగింది కదా ప్రాణప్రతిష్ఠ నుంచి ఇప్పుడు దాకా. మల్టిప్లై చేస్తే మీకు ఒక 66-70 కోట్లు వస్తుంది. దట్ ఈస్ ద మిస్సింగ్ అమౌంట్. ఇప్పుడు దాంట్లోనే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, ప్రతి చోట ఆల్రెడీ 2.7 crores టెంపుల్ వాళ్ళే పట్టుకున్నారు అంటున్నారు.
మేమే పట్టుకున్నాం 2.5 crores మా దగ్గర ఉంది డబ్బులు, బాత్రూంలో అక్కడిక్కడ దొరికింది మాకు. దట్ డబ్బులు ఇప్పుడు సేఫ్ ఉంది, బ్యాంక్లో డిపాజిట్ చేసాం. మిగతాది వీళ్ళు అసెట్స్ చూస్తున్నారు, ఎంత కొన్నారు, బ్యాంకులో ఎంత ఉంది, లాకర్లో ఎంత ఉంది, అంత సీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఒక టార్గెట్ ఏంటంటే ఈ డబ్బులంతా రికవర్ చేయాలి. మొత్తం రికవర్ చేయలేరు. 70 కోట్లు అంటే అయితే ఒక 50% రికవర్ అవుతుంది. ఇంటి నుంచి బంగారం దొంగతనం చేస్తారు, లేకుంటే షాప్ నుంచి బంగారం దొంగతనం చేసినప్పుడు 90% దొరుకుతుంది, 5% దొరకదు. ఆడేం చేస్తాడు, దాన్ని మెల్ట్ చేసి ఉంటాడు, ఎవరికో ఇచ్చి జ్యువెల్లర్కి ఇచ్చి మెల్టింగ్ చేసుకుని ఉంటాడు, దాన్ని ఎవరికో ఇచ్చేసి అమ్మేసుకుని ఉంటాడు. వాడిని ఇంట పడ్డ వాడు దొరకడు మళ్ళీ. ఇది అదే కేసు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ద 6 fellows వాడు కజిన్ వెడ్డింగ్కి 4 లక్షలు ఇచ్చాడంట. నా తరఫు నుంచి పెట్టుకోరా చెప్పి 4 తరఫులు ఇచ్చాడు, 4 లక్షలు. ఆలోచించండి, అట్లా వాడికి అంత ఆదాయం లేదు, వాడు అప్పుడు కూడా 4 లక్షలు ఇచ్చాడంట వెడ్డింగ్కి. ఆ డబ్బులు మీకు రాదు మళ్ళీ. మీరు వెళ్ళి అడిగితే వాడేమంటాడు, నాకేం ఇలే సార్ అంటాడు. ఇది ప్రాబ్లం. సో ఈ అసెట్స్ బేనామీ పేర్లో, వాళ్ళ కజిన్స్ పేర్లో, వాళ్ళ రిలేటివ్స్ పేర్లో వేసిన డబ్బులంతా ఎస్ఐటీ ఒకటి తర్వాత ఒకటి పట్టుకుంటున్నారు. దాన్ని ఒకసారి అన్నీ తీసుకున్న తర్వాత దాన్ని ఆక్షన్ చేస్తారు, కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ 70 కోట్లలో అట్లీస్ట్ 65 కోట్లు వచ్చేస్తే చాలు, వీ హ్యావ్ అచీవ్డ్ ద ఆబ్జెక్టివ్. కానీ ఇది ఎట్లయిపోయిందంటే ఒక దొంగ వచ్చి ఒక ఇంటి నుంచి బంగారం కొట్టేసిండు, పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఆడేం చేస్తారు, సార్ ఈ బంగారం తీసుకోండి సార్, ఇంత నేను అప్పగిచ్చేస్తాను మీకు, నా వైపు ఏం లేదు ఇప్పుడు, నాది అంతా ఖాళీ, మొత్తం తీసుకున్నంత ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోవచ్చు సార్ అంటాడు. నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? ఎలా వెళ్ళిపోనిస్తారు? నువ్వు దొంగతనం చేసావు కదా, నువ్వు ఇచ్చేసావు, అది ఇంకో మాట. దొంగతనం ఉంది కదా, ఇది సేమ్ కేసు. విజయమాలయతో ఇదే జరిగింది. ఆయన ఏమన్నా అన్నీ నేను కట్టేశాను కదా, ఇంకేముంది అందరినీ పట్టుకుంటాను. నువ్వు చేసిన బ్యాంకులు దోపిడీ చేస్తావు కదా, అది ఏమైంది, ఆ కేసు ఏమైంది? సో ఇది కూడా అంతే సాయి ఇప్పుడున్న వాద్యవన్ గారు. ఇప్పుడు దీన్ని అర్జెంటుగా ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఈ అమౌంట్ అంతా రికవర్ చేయాలి. సో ఈ అమౌంట్ ఒకసారి రికవర్ చేయడానికి వీళ్ళకి ఇంకా టైం కావాల్సి వస్తుంది. జూలై 15 తారీఖు వీళ్ళ లాస్ట్ డేట్ ఎస్ఐటీది. దాన్ని బహుశా ఒక నెల పాటు పొడిగిస్తారు. August 15th or మేబీ August 30th ఇచ్చేసి ఫైనల్ రిపోర్ట్ అప్పుడు దాకా వచ్చేయాలంట. సో వాల్యూమ్ ఆఫ్ వర్క్ చాలా పెద్దది. ఓకే, దీంట్లో సో చాలా మటుకు వీళ్ళు చేసిన ఈ CEO ఒకటి వచ్చిన తర్వాత ఒక రోల్ ఉంటుంది, ఆయనది ఒక రోల్ ఉంటుంది. ఈ మెయిన్ రీజన్ దీంట్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఏంటంటే చాలా క్లియర్, అంటే పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. సూపర్వైజరీ ఫెయిలియర్ జరిగింది కౌంటింగ్ రూమ్లో. 3 షిఫ్ట్లలో కౌంట్ జరుగుతుంది. వీళ్ళు CCTV కెమెరా వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేశారంటే పాత CCTV అంతా ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక నెల తర్వాత ఐ థింక్ 45 రోజులు ఎంత ఉంటుంది అంతే. దాని తర్వాత ఆటోమేటిక్ హార్డ్ డిస్క్ స్పేస్ డిలీట్ అయిపోతున్నట్టు. ఇప్పుడున్న దానికి స్పేస్ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది, బ్యాకప్ తీసుకోవచ్చు హార్డ్ డిస్క్లో, లేకుంటే క్లౌడ్లో తీసుకోవచ్చు. డబ్బులు ఇంత ఉంది కదా, ఈజీగా బ్యాకప్ తీసుకోవచ్చు. ఏదో ఒక సంవత్సరం తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, యూ కెన్ గో బ్యాక్ అండ్ సర్చ్ ఆ రోజుది. ఇప్పుడు అది లేదు, ఉన్నదాన్ని కూడా డిలీట్ చేశారు వీళ్ళు. ఏ రోజు పట్టుకున్నారో వీళ్ళు హార్డ్ డిస్క్ డిలీట్ చేసేసారు CCTV నుంచి. అది వీళ్ళు IT ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసి రిట్రీవ్ చేసుకున్నారు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది 27 ఏప్రిల్ 27th ఏప్రిల్ to 5th జూన్, ఇది వీళ్ళ దగ్గర ఉంది. అది దాని నుంచే వీళ్ళు మొత్తం డీటెయిల్స్ తీశారు. షూ లోపల వేసుకుంటున్నారు, పాకెట్ లోపల వేసుకుంటున్నారు, టోపీ వేసుకున్నారు, టోపీ కింద పెట్టుకున్నారు, పగడి కింద, ఇట్లాంటి చాలా పనులు చేశారు. పగడి సపరేట్, టోపీ నార్మల్, ఇప్పుడు నార్మల్ టోపీ అఖిలేష్ యాదవ్ వేసుకుంటారు చూడండి, అట్లాంటి టోపీ. సో ఇట్లాంటి చేసిన పనికంతా వీళ్ళు కంప్లీట్గా ప్రూఫ్ తీసుకున్నారు. దానికే వీళ్ళు ఛార్జ్షీట్ ఈజీగా అయిపోయింది. ఆ CCTV రిట్రీవ్ చేయకపోతే ఛార్జ్షీట్ చాలా వీక్ అయిపోతుండే, ఎందుకంటే ప్రూఫ్ లేదు. వీళ్ళు ఇవాళ అంటారు, పోలీసు కొట్టిన తర్వాత నేను తీసుకున్నాను సారీ సార్ అది ఇది అంటారు. ఎంత తీసుకున్నారంటే నేను రోజుకి 5 ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ కావాలి. ఒకటి ఎవిడెన్స్ ఏమో బ్యాంక్లో ఉన్న డిపాజిట్స్, నీకు 15,000 జీతం, కానీ నువ్వు ప్రతి నెల నువ్వు 10-20 లక్షలు డిపాజిట్ చేస్తున్నావు, నువ్వు ఒక ప్రాపర్టీ కొన్నావు 2 కోట్లది, ₹1,00,000. మీ చుట్టాల దగ్గర బ్యాంకులో లేని డబ్బులు సడన్గా వాడి అకౌంట్లో డైలీ 2 లక్షలు పడుతున్నాయి, ఎట్లా పడుతుంది? ఈ క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళు చాలా మటుకు. సో ఇక్కడే వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాసెస్ ఎట్లా ఫెయిల్ అయింది, దీని మీదే ఇన్వెస్టిగేషన్ ఉండాల్సి వస్తుంది. ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. తప్పు ఒకసారి చేయొచ్చు మనిషి, రెండోసారి తప్పు చేయకూడదు, మూడోసారి చేస్తే అబ్సల్యూట్ ఫెయిలియర్. దిస్ ఇస్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ యర్ మిస్టేక్స్ అంటాం మనం. మిగతా చోట్ల ఎట్లా నడుస్తుంది ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఉంది, కానీ మన దగ్గర ఫోన్స్ అలౌ చేయరు గుడి లోపలికి. ఇంకేమైనా పెట్టొచ్చా? గుడి లోపలికి వెళ్ళే ముందు SBIదో ఏదైనా కౌంటర్ ఉందా, లేకుంటే మీరు ఇది ఎక్కడ పెడతారో
డిపాజిట్ చేస్తారు బిఫోర్. ఒకటి సార్, ఇప్పుడు మన బిలాంగింగ్స్ అన్ని ఒక చోట డిపాజిట్ చేస్తాం, లాకర్ రూమ్. అక్కడే ఒక మీరు చెప్పిన ఏది స్కానింగ్ ఏదో ఒకటి పెడితే క్యూఆర్ కోడ్తో మా దగ్గర ఉంది బొలారంలో. అఫ్ కోర్స్ బొలారం గుడి లోపల ఫోన్ డిపాజిట్ చేసే లోపలే ఇది అది డొనేట్ చేసి మీరు వీడియో తీసుకోకూడదు, అదంతా రూల్ ఉంది. కానీ హుండీ పక్కన మేము ఒక క్యూఆర్ కోడ్ పెట్టాం, సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళ లోగోతో సహా, సో దట్ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. దాన్ని మీరు ఎందుకంటే అందరు ఇప్పుడు డబ్బులు తీసుకొని తిరగరు కదా వాసుదేవన్ గారు. ఓకే, కానీ అయోధ్యకి వెళ్తున్నప్పుడు పాకెట్లు వేసుకొని వెళ్తారు వాళ్ళు. ఓకే, ఎంత 5,000 10,000 ఎంతైనా మీరు ఎంత ఇస్తున్నారు దాన్ని బట్టి. సో మెయిన్గా ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ సెటప్ చేయాలి దీనికి. రెండవది మాన్యువల్ కౌంటింగ్ అనేది ఆపాల్సిన టైం వచ్చేసింది. దర్ ఈస్ నో నీడ్ ఫర్ మాన్యువల్ కౌంటింగ్. మిషన్కి ఇచ్చేసి ఓన్లీ ద ఫైనల్ బండ్లింగ్ ఒక్కటే చేయాల్సి వస్తుంది మీకు. మిషన్ సార్ట్అవుట్ చేస్తుంది మీకు. 20 రూపాయలు సపరేట్గా 10 రూపాయలు సపరేట్గా మీరు ఒకటేసారి ఇవ్వచ్చు. ఈవెన్ కౌంటర్ఫీట్ కరెన్సీ ఉన్నా పక్కన పడేస్తుంది. ది కరెక్ట్. సో ఇట్లాంటి దాంట్లో వాసుదేవన్ గారు, ఎందుకంటే నేను ఈ డేటా అంతా చూస్తున్నప్పుడు అదే నాకు కనిపిస్తుంది. ఈ ఎస్ఐటి వాళ్ళు ప్రాసెస్ ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో 2.79 crores ఎస్ఐటి దగ్గర కన్నా ముందు వీళ్ళు పట్టుకున్నారు అనుకున్నారు దాదుకోండి. అది కాకుండా ఈ మెయిన్ రీజన్ వీళ్ళు దొంగతనం ఎందుకు చేశారనేది దాని మీద కాన్స్పిరసీ ఉంటుంది. నేను ముందు కూడా దీని గురించి చెప్పాను. ఎప్పుడైనా మీరు ఒక మనిషిని రిక్రూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. వీళ్ళంతా రికమెండేషన్లు వచ్చారంట. వాడు వీడి తెలుసు, వాడు తెలుసు, వాడు వీడిని తెలుసు అని తచ్చుకున్నారు. ఎందుకంటే దొంగతనం చేసినప్పుడు అందరూ ఆనర్ అమంగ్ ద థీవ్స్ అంటారు ఇంగ్లీష్లో. దొంగలు కూడా ఉంటుంది అది ఆనర్ ఒకటి. ఓకే, వాల్యుబుల్స్ ప్రాబ్లం లేదు దాంట్లో, చాలా క్లియర్. ఫ్రిస్కింగ్ అది ఇంకో ప్రాబ్లం. చెక్కింగ్ అంటే వెళ్తూ ఒకసారి చెక్ చేయాలి. ఆడ ఒట్టేట్లు కొడితే మన మాల్లో ఎంటర్ అవుతున్నప్పుడు చూడండి చెక్కింగ్, ఆడు కొడితే అయిపోతుంది. ఆడు మన ఆ ఎయిర్పోర్ట్లో చూడండి, ఇట్స్ బి టోటలీ డిఫరెంట్. వాడు మొత్తం పైనుంచి కిందకి మొత్తం, ఎందుకంటే వాడు ఉద్యోగం పోతారు రేపు. ఎవరు నన్ను పట్టుకున్నారనుకోండి, తుపాకీ తీసుకెళ్తున్నప్పుడు వాడు పట్టుకుంటాడే అయిపోతుంది. సో దానికోసం చిన్న డౌట్ వస్తే కూడా బ్యాగ్లో స్కానింగ్లో కూడా మళ్ళీ తీసి మంచి చెక్ చేపిస్తాడు ఇంకోసారి. ఈ ప్రాసెస్ మన దగ్గర లేదు. ఇండియాలో ఒక చల్తా హై యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఈవెన్ మన మాల్లో కూడా మీరు వెళ్తారు, మిమ్మల్ని చెక్ చేస్తారు. రేపు ఒక వీఐపీ వస్తాడు, మినిస్టర్ ఎమ్మెల్యే ఏదో షాప్ ఇనాగ్రేషన్కి, వాడు సపోర్ట్ వస్తాను ఒక 50 మంది వస్తారు వాడితో చెంచాలందరూ. టక్మని అందరు లోపలికి వెళ్ళిపోతారు వితౌట్ ఎనీ చెక్కింగ్. అంటే మీకు చెక్కింగ్ ఉంది, వాళ్ళకి లేదు. ఇది జరిగేది. ఇది నార్మల్ దాంట్లో కూడా, గుడిలో కూడా అంతే. సో ఇప్పుడు దీంట్లో మెయిన్గా వీళ్ళు ఖర్చులు చేసిన డబ్బుల మీద ఇప్పుడు కొంచెం ఎంక్వైరీ ఒకటి ఉంది వాసుదేవన్ గారు. నేను కొంచెం డీటెయిల్స్ చెప్తాను మీకు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ పేపర్ చదవరు, మన తెలుగు పేజ్ అంత వచ్చిందో లేదో నాకు కూడా ఇంత విస్తారంగా రాలేదు. సో బేసిక్లీ మనం ఏం చూడాలంటే ఎక్కడ దాకా డబ్బులు పోయినాయి, ఎంత డబ్బులు వచ్చింది, ఎక్కడికి వెళ్ళిన డబ్బులు అని చెప్పి. సో లెట్ us నౌ లుక్ ఎట్ ద డీటెయిల్స్ అన్నమాట. దీంట్లో మెయిన్గా ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, ఈ ఖర్చు అయిన డబ్బులు, ఓకే, ఏది ఈవెంట్స్కి ఖర్చు అయింది చూడండి, దాని డీటెయిల్స్ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 300 వచ్చింది, 240 ఖర్చు అయిందని. ఈ ఈవెంట్ ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ద మెయిన్ థింగ్ ఆ రోజు అని కాదు, ఆ టైంలో, ఆ వారం పాటు, ఆ స్పాన్ ఆఫ్ టైంలో 113 రూపాయలు ఖర్చు అయినాయి. 113 కోట్లు ఖర్చు అయినాయి. 113 కోట్లు. సో దాంట్లో రామ్లల్లా కాన్సక్రేషన్ సెరమనీ జాన్ 22 8,000 గెస్ట్లు వచ్చారు. టెంట్ కట్టారు, టెంట్ సిటీ కట్టారు. మొత్తం దానికి ఉన్న ఖర్చులు చెప్పాను చూడండి. ఇప్పుడు మీరు ఈజీగా దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ట్రస్ట్ ఏమో షెడ్లు కట్టారు, టెంట్ సిటీ, దానికి 35 కోట్లు, 36 అనుకోండి. ఓకే, దాని తర్వాత అక్షత్ పూజన్ క్యాంపెయిన్ ఒకటి ఉండేది, ఈ మొత్తం దేశమంతా తిరిగారు. అది ఒక 30 కోట్లు. ఓకే, అది కాకుండా పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజింగ్ 21 కోట్లు. సో దీనికి అన్నిటికీ చెక్ చేయాల్సి వస్తుంది. దీంట్లో కూడా అవకతవకలు ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే అడ్వర్టైజింగ్ అనేది ఏంటి, నేను ప్రింట్ ఇండస్ట్రీలో పనిచేశారు, మీరు కూడా పనిచేశారు ప్రింట్ ఇండస్ట్రీలో. డిఏవిపి ఉంటుంది, వాడు సర్క్యులేషన్ మీద మీకు యాడ్లు ఇస్తాడు, సర్క్యులేషన్ ఉందా లేదా చూసి. కానీ మన దగ్గర ఈవెన్ తెలంగాణలో ఉంది, కొన్ని పేపర్లకు సర్క్యులేషన్ ఉండదు. వాడు వారంలో ఒకసారి ప్రింట్ చేస్తాడు, డేట్ లైన్ మార్చుకుంటాడు, ప్రతిసారి 10 కాపీలు ప్రింట్ చేస్తాడు. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఆ 10 కాపీల కోసం, వాడికి లక్షలు వస్తాయి, మంచి లైఫ్ లీడ్ చేసుకుంటాడు. ఇట్లాంటి దీని కూడా ఉండొచ్చు ఇక్కడ కూడా. సర్క్యులేషన్ మీద ఇచ్చారా నాన్ సర్క్యులేషన్, ఎందుకంటే ఇది ట్రస్ట్, ఇది డిఐవిపి రేట్స్ రాదు వాళ్ళకి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ కింద కూడా రాదు, మనం అడగలేము. అదే కదా, అదొకటి. అది కాకుండా డెకరేషన్ లైటింగ్ మీద వీళ్ళు ఖర్చు చేసింది 14 కోట్లు. అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ అంటున్నారు, అదేంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం 5 కోట్లు, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్, అదంత పెద్ద ప్రాబ్లం కాదు. రిచువల్స్ మీద 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. డివోషనల్ మ్యూజిక్ కోసం 90 లక్షలు. దాని తర్వాత సౌండ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ,
మండల పూజ దాని అన్నిటికీ ఉంది. దాని తర్వాత కూడా జరిగింది, ప్రతిష్ట జరిగినప్పుడు కూడా ఖర్చులు వచ్చినాయి. 83 లక్షలు, 52 లక్షలు లైటింగ్ కోసం, 83 లక్షలు ట్రస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇదంతా డీటెయిల్స్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ చెక్ పేమెంట్స్. ప్రాబ్లం లేదు, మీరు వోచర్ పేమెంట్స్ ఉంటుంది, చెక్ పేమెంట్ ఆడిట్ చేయాల్సి వస్తుంది దాన్ని. ఇది మెయిన్గా నేను చెప్పినట్టు సూపర్వైజరీ ఫెయిలియర్ ఒకటి కౌంటింగ్లో జరిగిందంతా. అండ్ కౌంటింగ్ రూమ్లోనే జరిగిందని చెప్పి చాలా క్లియర్గా ఎస్ఐటి దీన్ని ఫ్లాగ్ చేస్తున్నారన్నమాట. సో ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ని నిన్న జరిగిన మీటింగ్లో తీర్థ్ ట్రస్ట్ వాళ్ళు మొత్తం చెక్ చేశారు. దాని తర్వాత వాళ్ళ కామెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏం చేశారు, ఎక్కడొచ్చారని చెప్పి. నేను చెప్పిన దాని ప్రకారం బికాస్ ఈ 27 ముందు, ఏప్రిల్ 27 కన్నా ముందు ఉన్న సీసీటీవీ ఇమేజెస్ లేదు. ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ, కొత్త సీఈఓ వచ్చిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది, దే షుడ్ హ్యావ్ సీసీటీవీ రికార్డింగ్ కంటిన్యూస్లీ. సీసీటీవీ ఒకటి తీసుకుని ఏం చేసుకుంటారు, మీరు మానిటర్ చేయాలి కదా. 10 మంది దాని మీద కూర్చుంటే 3 షిఫ్ట్లలో 3 చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు సీసీటీవీ చూడండి, మాల్స్లో కానీ కావాలి చెక్ చేయరు, అక్కడ వాడు ఉంటే సీసీటీవీ నడుస్తూనే ఉంటుంది. కానీ కొన్ని ప్లేసెస్లో, హై సెక్యూరిటీ ప్లేసెస్లో వాడు కన్సిస్టెంట్గా చూస్తూనే ఉంటాడు. కానీ హ్యూమన్ బీయింగ్ కదా, మన మనుషులు, మన కొంచెంసేపు తర్వాత మన కన్ను నచ్చదు, ఏదైనా టైర్డ్నెస్ అయిపోతారు, నిద్రపోతారు. కానీ సీసీటీవీ ఇమేజెస్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఏఐ బేస్డ్ ఉంది. మొన్న బీహార్లో ఒక ఎగ్జామ్ జరిగింది, వాసుదేవన్ గారు, ఏదో ఒక టీచర్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్. దాంట్లో 11 మందిని పట్టుకున్నారు. ఇంపర్సనేషన్ అంటే యాక్చువల్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాయడానికి రాలేదు, వేరే వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు, దే యూస్డ్ ఏఐ ఇమేజెస్. క్యాండిడేట్ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంది, ఈ క్యాండిడేట్ ఎంటర్ అవుతున్నాడు, మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళారు. 11 మందిని పట్టుకున్నారు. వై కాంట్ వీ డూ దాట్? ఇక్కడ కూడా చేయొచ్చు. మీరు ప్రతిదానికి పట్టుకోవచ్చు కావాలంటే. మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ దట్, ఏం చెప్తారు, ఒక అర్జ్ ఉండాలి, వీళ్ళు దొంగలు నేను ఈ గుడి లోపలికి రానియను అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఏం చేయలేం దాన్ని. కొంతమంది అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ప్రియాంక వాద్రా, వీళ్ళందరూ రాముడు లేనని చెప్పిన మనుషులు ఇప్పుడు దిగి వచ్చారు అందరూ కావాలని చెప్పి. అది ఈవెన్ నిన్న ఒక రాలేదు కదండి కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ అదే నిన్న ఒక దర్గా మీద యూపీలో జరిగింది కాంట్రవర్సీ, ఇవాళ పేపర్లో వచ్చింది. అది కూడా 100 కోట్లు కనిపించట్లేదంట. అక్కడ ముస్లిమ్స్ కంప్లైంట్ చేశారు, మేము ఇచ్చిన 100 కోట్లు కనిపించట్లేదు. వాళ్ళకి రామ్జను జరిగిన తర్వాత వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయింది, మాకు రెసీట్లు ఇవ్వలేదు, 100 కోట్లు తీసుకున్నారా ఎక్కడుందని. ఇప్పుడు నిన్న దానికోసం ఇంకో ఎస్ఐటీ పెట్టారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఇక్కడ పెడితే అక్కడ కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అంటాడు, మీరు కావాలని పొలిటిక్స్ ఆడుతున్నారు, అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, మా డబ్బులు రాలేదు, మా డబ్బులు పోయినాయని చెప్పి పెట్టేది తప్పలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే అంటున్నారు. ఎస్ఐటీ ఏమంటున్నారంటే, ఈవెన్ ట్రస్ట్ వాళ్ళు అగ్రీ చేశారు, ఎవరైనా డివోటీ వచ్చి నేను ఆ రోజు ఒక కిరీటం ఇచ్చాను, దాని రెసీట్ ఇదంటే మీరు చూపియండి. సో వాళ్ళ డౌట్ పోతుంది. అందరు రారు, 2900 ఐటమ్స్కి ఓనర్స్ అందరు రారు దానికోసం చూడడానికి. కొంతమంది వస్తారు 20 మంది, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటా, నేను ఇచ్చింది అక్కడ ఉంది, ఓకే, ఎక్కడికి వెళ్ళేసి అక్కడే వీళ్ళు లాకర్లో పెట్టారో లేకుంటే సేఫ్ రూమ్లో పెట్టారో ఏదో ఉంది అక్కడ. సో ఇది బేసిక్లీ ఇప్పుడు ఎస్ఐటీ ఐడెంటిఫై చేసిన వాళ్ళని చాలా మటుకు అవినాష్ శుక్లా, అంకుల్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే అండ్ రమాశంకర్ మిశ్రా, వీళ్ళు 6గురిని సీసీటీవీతో సహా చాలా క్లియర్గా ఎవిడెన్స్ దొరికింది వీళ్ళకి. ఓకే, ఈ అవినాష్ శుక్లా అండ్ మనీష్ కుమార్ వీళ్ళే హైడింగ్, క్యాష్ దాచిపెట్టేవాళ్ళు వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేశారని డిఫరెంట్ లెవెల్స్లో ఆపరేట్ చేశారు. ఓకే, అంటే ఒకరు చేస్తున్న పని ఇంకొకరు చేస్తారు, ఇంకో పని చేస్తున్న ఇంకొకరు చేస్తుంటారు. సో లెవెల్స్లో జరిగింది. ఒకటి తీసి ఒకటికి ఇస్తాడు. సో మీ చెక్కింగ్ ఎక్కడ ఉండదు, చెక్కింగ్ నెక్స్ట్ వాడికి చెక్కింగ్ అక్కడ స్కిప్ అయింది అనుకోండి, వాడు 3వాడికి ఇస్తాడు డబ్బులు. సో దానికోసం మీరు చూడండి, వీళ్ళు 6గురు ఉన్నా కానీ బయట సర్కిల్ 20 మంది ఉన్నారు, అందరు తీసుకున్నారు కస్టడీలో. కానీ ఇప్పుడు దాకా వాళ్ళని ఇంటర్గేట్ చేశారు, కానీ అరెస్ట్ చేయలేదు. ఈ 6గురిని అరెస్ట్ చేశారు అనమాట. అది కాకుండా ఈ బ్యాంక్ వాళ్ళ తప్పు కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే బ్యాంక్ వీళ్ళని రిక్రూట్ చేశారంటున్నారు, కౌంటింగ్ ఏజెంట్స్ని. వాళ్ళు ఏమంటున్నారు, మాకు దీంట్లో ఏం రోల్ లేదు, మేము ట్రస్ట్ దగ్గర అడిగాం, వాళ్ళు చెప్పారు 20 మందిని వీళ్ళని తీసుకోండి అని చెప్పారంట. అది ఎట్లా తీసుకుంటారండి? ఇప్పుడు ప్రొసీజర్ ఉండాలి కదా. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు అంటారు మేము బ్యాంక్ని మార్చేస్తూ ఉంటాం. మీరు రేపు ప్రైవేట్ బ్యాంకును తీసుకున్నా, ఏ బ్యాంకుని తీసుకున్నా కానీ ఈ ప్రాబ్లం సిస్టమిక్గా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాసెస్లో ఫెయిల్ అయ్యారు. మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం లేదు, కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఆ ట్రేలో, ఆ డబ్బాలో ఈ డబ్బులు తీసి అక్కడ పెట్టారు, ఎంత డబ్బు ఉంది కౌంట్ చేశారా, సూపర్వైజర్ సైన్ చేశారా, సైన్ చేసిన తర్వాత దాన్ని సీల్ చేశారా, బ్యాంక్కి అప్పగించారా, అయిపోయింది. యువర్ జాబ్ ఎండ్స్ దేర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
ఈ లూజ్ క్యాష్ తీసుకెళ్ళిపోయారు వీళ్ళు, బండిల్స్గా కానీ లూజ్ క్యాష్లో బండిల్ బయటికి తీసుకెళ్లారు. దాన్ని చెకింగ్ జరగలేదు, ఫ్రిస్కింగ్ జరగలేదు. ఇట్లాంటి చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉండే అన్నమాట. సో ఎనీవే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మటుకు దే షుడ్ బి ఎస్ఐటీ చేసినట్ల ఈ వాల్యుబుల్స్ని ఫస్ట్ ఆడిట్ చేయాల్సి వస్తుంది. అది చేసేసారు. నెక్స్ట్ ఈ డబ్బులు ఎక్కడ పోయింది, అది చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. మీరు చుట్టాలకి ఇస్తారు, ఆ చుట్టాలు ఎక్కడ ఉంటాడు, ఏ చుట్టాలు, వీని అడిగి మళ్ళీ వీళ్ళు 2 సార్లు కొడితే మళ్ళీ చెప్తాడు, పాట పాడతాడు, ఆన్సర్ వానికి ఇచ్చాను వీనికి ఇచ్చాను అని చెప్పేసి. ఆ డబ్బులంతా మళ్ళీ మీరు ట్రేస్ అవుట్ చేయాలి. ఏ రోజు డిపాజిట్ చేశారో, వాళ్ళకి అంత ఆదాయం ఉందా డిపాజిట్ చేయడానికి. వాడంటాడు నేను పొలం అమ్మేసుకుని వచ్చిన డబ్బులు అంటాడు. అప్పుడు మీరు చెక్ చేయాలి పొలం రియలీ అమ్మాడా ఆ సమయంలో, అది కూడా ఉంటుంది. లేకు నాకు ఎవడో లాటరీ పడింది అంటాడు. ఎక్కడ లాటరీ పడింది నీకు చూపి నాకు డీటెయిల్. ఇదంతా వీళ్ళ ఎక్స్క్యూజ్. ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అనే మనం చెప్పేది ఇదే బ్లాక్ మనీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు దొంగతనంగా డబ్బులు తీసుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ట్యాక్స్ కట్టకుండా ఉంచుకుంటారు, ఎక్కడెక్కడ దాచుకుంటారు వీళ్ళు. ఇంట్లో కబోర్డ్ కిందనో లేకుంటే ఫ్లోర్ కిందనో రూఫ్ ఫాల్స్ రూఫ్ మీద ఎక్కడ. ఈ జరిగిన దాంట్లో ఈ జరిగిన కరప్షన్లో చాలా మటుకు క్లియర్గా అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ చాలా మటుకు వాళ్ళు రెస్పాన్సిబుల్, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ అదే అంటున్నాను నేను, ఎవరో నా కింద ఎవడో చేశారు నాకేం తెలుసు అంటే, సారీ, యు ఆర్ ద బాస్. హ్యారీ ట్రూమన్ స్టైల్లో యుఎస్ ప్రెసిడెంట్, ద బక్ స్టాప్స్ హియర్. ఎవడు చేసిన సంబంధం లేదు, వీల్ క్యాచ్ దమ్. కానీ ఇదొక వార్నింగ్ వాసుదేవన్ గారు. ఇప్పుడు సడన్గా కేదార్నాథ్ బద్రీనాథ్ గురించి మాట్లాడుతున్నారు. బద్రీనాథ్ గురించి నిన్న ఏదో వచ్చింది, బద్రీనాథ్లో కూడా ఏదో జరిగింది ఇట్లా అని చెప్పి ఒక ఎంక్వైరీ లాంచ్ చేశారు అక్కడ కూడా. నేను చెప్తున్నాను చూడండి, అదే టైంలో కేరళలో ఒక చర్చ్ దీన్ని నిన్న ఒక న్యూస్ వచ్చింది, అక్కడ డబ్బులు కనిపించట్లేదు, దాని గురించి ఎంక్వైరీ కావాలంటే కేరళ గవర్నమెంట్ నో అని చెప్పారు. ఎందుకంటే చాలా క్లియర్గా తెలుసు, ఉత్తరప్రదేశ్లో ఎంక్వైరీ కావాలి కానీ కేరళలో ఎంక్వైరీ ఉండకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఓట్లు పోతాయి దానికోసం. నేను దీని గురించి బిలీవర్స్ చర్చ్ గురించి చెప్పాను, అది కాదు, ఇది ఇంకో కేసు. ఇది ఇట్లాంటి చాలా ఉన్నాయి. పాస్టర్లు 2 కోట్లు తీసుకొని పోయిన కేసు మన ఆంధ్రాలో ఉంది. తమిళనాడులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న డబ్బులు అది ఇంకో స్టోరీ అది. సో ఇట్లాంటి దాంట్లో ప్రతి రిలీజియన్ కాకుండా, నో స్పెసిఫిక్ రిలీజియన్, ఎక్కడైనా డబ్బులతో సంబంధం ఉన్నప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, దీన్ని బట్టి ఉంటుంది. ఈవెన్ మీరు టెంట్ సిటీ వేస్తే కానీ, మీరు డెకరేషన్ పెడితే కానీ, మీరు ఆడియో విజువల్ సిస్టమ్ పెట్టినా కానీ, మీ అడ్వర్టైజింగ్ ఇచ్చినా కానీ, అన్నిటికీ టెండర్ పిలిచారా లేదా, డిడ్ యూ కాల్ ఫర్ టెండర్, లోవెస్ట్ టెండర్ వాడికి ఇచ్చాడా, లేకుంటే నా చుట్టూ ఆ టెంట్ హౌస్ వాడు వాడికి ఇచ్చారా అంటాడు. ఇది మన దాంట్లో ఈవెన్ చిన్న గుళ్ళో కూడా జరుగుతుంది. అది నాకు తెలిసిన కుక్ రాడు, మంచిగా వండుతాడు, వాడు వాడికి ఇచ్చేయి అంటాడు. కానీ అట్లీస్ట్ ఒక కుకింగ్ కానీ మిగతా టెండర్ పిలిచారా లేదా, మీకు తెలిసింది కాస్టింగ్ ఎంత ఉంది, ఇది కాస్టింగ్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు జరిగిన దాంట్లో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఇచ్చిన దానం, అది మనం ఇప్పుడు కొంతమంది అడిగారు, సురేష్ గారు మీరు 2-3 రోజులు దీని గురించే మాట్లాడుతున్నారు, రామ్ టెంపుల్ గురించి, అక్కడ జరిగిన కాంట్రవర్సీ గురించి. నిజం తప్పేముంది, మన హిందువులుగా ఉండి మనం క్వశ్చన్ చేయకపోతే ఇంకెవరు క్వశ్చన్ చేస్తారు? బయట ఎవడో క్వశ్చన్ చేస్తే మనం సమానం చెప్పుకోవటం ఏంటి? అదేంటన్నా, అది ఇప్పుడు జరుగుతుంది కూడా. సమాజ్వాదీ పార్టీలో కొంతమంది ముస్లిం ఎమ్మెల్యేస్ అడుగుతున్నారు ప్రశ్నలు, ఏం జరిగింది అక్కడ, అరే మీరే అన్నారు కదా రాముడు లేడని, మళ్ళీ మీకేం పోయింది ఇప్పుడు ప్రాబ్లం. సో వీ షుడ్ డెఫినెట్లీ మనం స్పాట్లెస్గా ఉండాలి రికార్డ్, అది మెయిన్. తిరుమలలో ఒకసారి చాలా అవకతవకలు జరిగింది, దాని తర్వాత మంచి ఈఓస్ని తీసుకొచ్చారు, వాళ్ళ సిస్టమ్ మొత్తం క్లీన్ చేశారు. సో టీటీడీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, హౌ దే ఆర్ మేనేజింగ్ ఇట్ అని. ఎంతో అసలు ఇక్కడ నుంచి క్యూ తీసుకోవచ్చు సార్. ఇంతకుముందు ఇక్కడ ఈవోలుగా చేసిన వాళ్ళ సర్వీసెస్ అక్కడ ఉపయోగించుకోవచ్చు. అంటే మళ్ళీ వాళ్ళు డే టు డే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. కనీసం వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు. దే కెన్ బి గైడెన్స్ కమిటీ విచ్ కెన్ ఓవర్ సైడ్ కమిటీ కూడా ఉండాలి ఒకటి. అండ్ ఈ వచ్చే డబ్బుల్ని క్లియర్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టెక్నాలజీతో కౌంటింగ్ చేయాలి, మాన్యువల్ కౌంటింగ్ ఆపేయాలి, అది మెయిన్ అనమాట. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా సురేష్ కోచర్లి గారు పూసగుచ్చినట్టు చెప్పారు. ఏ దశలో ఎవరి దగ్గర ఎలా ఈ విరాళాలు గేటు దాటి బయటకు వచ్చి బాత్రూములు గోడల్లో దాక్కున్నాయి, అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎలా బయటికి వెళ్ళింది, ఇవన్నీ చూస్తుంటే ఇంత భారీ మొత్తంలో జరిగిన దాంట్లో ఇప్పటివరకు సిట్ చేస్తున్న ఈ ప్రోబ్లో చాలా పర్ఫెక్ట్గానే నడుస్తుంది. సుప్రీంకోర్టు చెప్పింది అండ్ యూపీ గవర్నమెంట్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ బినామీలకు వెళ్ళిన సంపద ఏ రూపంలో వెళ్ళింది, వాళ్ళు దాన్ని ఏ రూపంలో దాచారు, ఇవన్నీ బయటికి రావాలి, వస్తాయి కూడా. అండ్ ఇంకోటి, మన దగ్గర నిజాయితీ ఒక్కటే సరిపోదు, మనకు పర్యవేక్షణ బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు సో ఆ సూపర్వైజరీ కేపబిలిటీ కూడా ఉండాలి. అది లేకపోవటం వల్ల జరిగిన ఈ దుష్పరిణామం అంటారా, విపరిణామం అంటారా. 100 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా అయోధ్యరాముడిని ఆరాధిస్తారు. ఒక దివ్య మందిరం, భవ్య మందిరం నిర్మించుకున్న తర్వాత 2 ఏళ్ల వ్యవధిలో
29 నెలల తర్వాత, 2 ఏళ్ళు దాటి, ఒక 4 నెలలు దాటి తర్వాత బయటకు వచ్చిన ఈ స్కామ్లో ఎవరు చుట్టాలు ఉన్నారు, ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరినీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి మరీ బయటికి లాగాలి. ఎవరు కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు, ఎక్యూజ్డ్ కాదు, కల్ప్రిట్స్ ఉన్నారు. ఎందుకంటే తేలిపోతుంది మొత్తం, ఒక్క రోజుకు మబ్బు తెర వీడిపోతుంది. కాబట్టి బహుశా ఎక్కువ టైం పట్టకపోవచ్చు సిట్కి. ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగింది, 70 కోట్ల మేరకు కనిపించకుండా పోయింది. ఒక టెంపుల్ అథారిటీసే 2.7 crores పట్టుకొని వచ్చారు, అదే ట్రస్ట్ వాళ్ళు. సో మిగిలిన దాంట్లో కనీసం 80% వెనక్కి తీసుకొచ్చిన. సో దానికి శాంక్టిటీ గురించి పెద్దగా నోరు ఇంకా మిగిలిన వాళ్ళకి లేవదు. లేకపోతే ఎవరెవరో అడిగేస్తున్నారు. వాళ్ళెవరో అడగకముందే అసలు దోషుల్ని బయటపెట్టేసి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన ఆ ట్రస్ట్ వ్యవహారాలను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత అయితే అటు ప్రభుత్వం మీద ఉంది, ధార్మిక సంస్థల మీద కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సురేష్ గారు.